క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించేలా గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేలా స్టేడియంస్ ఏర్పాటు చేయనుంది. క్రీడాకారులకు అవసరమైన వసతులు, ప్రోత్సాహకాలు కల్పించేందుకు క్రీడా విధానాన్ని రూపొందించింది. స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మించనుంది. సాయంత్రం హైదరాబాద్ నోవోటెల్లో హెచ్ఐసిసి స్పోర్ట్స్ కాన్క్లేవ్ లో క్రీడా పాలసీని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒలింపిక్స్ లో భారత్ వెనుకబడింది. కోటి జనాభా లేని దేశాలు ఒలింపిక్స్ లో 4-5 బంగారు పతకాలు గెలుచుకుంటుంటే 100 కోట్ల పైచిలుకు జనాభా ఉన్న భారత్ మాత్రం ఒక్క స్వర్ణం గెలుచుకోవడం కష్టమవుతోంది. దశాబ్దాలుగా ప్రభుత్వాలు సరైన క్రీడా పాలసీని రూపొందించుకోకపోవడం, క్రీడాకారులు, కోచ్లకు సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్లే క్రీడల్లో వెనుకబడుతున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టి తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని రూపొందించారు. క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, చెస్లో తెలంగాణకు ఘనమైన చరిత్ర ఉంది. 2002లో నేషనల్ గేమ్స్, 2024లో ఇంటర్ కాంటినెంటల్ కప్ వంటి పెద్ద పెద్ద ఈవెంట్లకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చింది. మన క్రీడాకారులు మెరుగ్గా రాణించేందుకు వీలుగా విదేశాల్లోని ప్రముఖ క్రీడా సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. క్రీడాకారులు, పారా క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు కల్పించనుంది సర్కార్. ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన వారికి భారీ బహుమతులు, క్రీడాకారులకు రిజర్వేషన్లు, రిటైర్డ్ క్రీడాకారులకు పింఛన్లు, కోచ్లకు మెరుగైన పారితోషికాలు ఇవ్వనుంది సర్కార్. ఐదు అంశాలతో తెలంగాణ కొత్త క్రీడా పాలసీ రూపొందించారు. క్రీడా విధాన నిర్వహణ, క్రీడా రంగంపై సానుకూలత పెంచడం, క్రీడా అభివృద్ధికి అవసరమైన దీర్ఘకాలిక విధానాల రూపకల్పన చేయనున్నారు. వీటితో పాటు క్రీడల అభివృద్ధికి అవసరమైన మైదానాలు, కోర్టుల అభివృద్ధి, క్రీడాకారుల నైపుణ్యాల పెంపునకు చర్యలు, వారికి ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా క్రీడా పాలసీని రూపొందించారు. విదేశీ క్రీడా సంస్థలతో ఒప్పందాలు, యంగ్ ఇండియా వ్యాయామ విద్య, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. ఒలింపిక్స్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, అన్ని ఏషియన్ గేమ్స్లో ఈరోజు ఏదైతే ఈ పాలసీలో క్రోడీకరించబడ్డాయో వాటన్నింటినీ, దాంతోపాటు యూనివర్సిటీని ఏర్పాటు చేయడం. ఈరోజు మేము గ్రామస్థాయి నుంచి సీఎం కప్ను ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఎప్పుడు గ్రామస్థాయి నుంచి సీఎం కప్ను ఏర్పాటు చేయలే. సీఎం కప్ను గ్రామస్థాయి నుంచి ఏర్పాటు చేయడం, ఆ గ్రామం నుంచి మండలం, మండలం నుంచి జిల్లా, జిల్లా నుంచి స్టేట్కి వచ్చేటువంటి క్రీడాకారులను ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు రాబోయే రోజుల్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి వాళ్ళు దేనికి సూటబుల్, అథ్లెటిక్స్ సెట్ అవుతుంది, అథ్లెటిక్స్లో స్ట్రాంగ్ అంటే హైయర్ పొజిషన్లో వచ్చిన వాళ్ళు, బాక్సింగ్ కానీ వాళ్ళకి సంబంధించిన డిసిప్లిన్లో ఏ పొజిషన్లో వాళ్ళు వస్తారో వాళ్ళకి సంబంధించిన అకాడమీలకు పెట్టేసి అకాడమీల నుంచి వాళ్ళని యూనివర్సిటీకి తీసుకుపోయే విధంగా భారతదేశంలో తెలంగాణను స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. మొత్తం 119 నియోజకవర్గాల్లో మినీ స్టేడియాలు నిర్మించనుంది ప్రభుత్వం. ప్రతి మండలంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనుంది. క్రీడా పాలసీ ఏ విధంగా అమలవుతుంది, ఏ విధమైన మార్పులు చేయాలనే దానిపై ఏడాది తర్వాత ప్రభుత్వం సమీక్షించనుంది. ఆ తర్వాత 3 ఏళ్లకు, 5 ఏళ్లకు సమీక్ష ఉంటుంది. డిజిటల్ డాష్ బోర్డు విధానంతో ప్రతి ఒక్కరూ దానిని చూసే అవకాశం కల్పిస్తారు. ఇది నాకు తెలిసి భారతదేశంలోనే ద బెస్ట్ పాలసీగా నిలవబోతుంది. తెలంగాణ పాలసీనే వేరే రాష్ట్రాలు కూడా తీసుకునే విధంగా ఈరోజు పాలసీని రూపుదిద్దుకున్నది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా అంటే ప్రతి అంశంలో ఆయన దగ్గరుండి ఏ విధంగా పెడితే తెలంగాణలో ఉండేటువంటి క్రీడాకారులకు లబ్ధి జరుగుతుంది, ఉపయోగం జరుగుతుంది అనే దానిలో దగ్గరుండి ప్రతి అంశం మీద రివ్యూ చేసి మరీ తీసుకున్న విషయం. హైదరాబాద్ నోవోటెల్లో హెచ్ఐసిసి స్పోర్ట్స్ కాంక్లేవ్ జరగనుంది. కార్యక్రమంలో ప్రఖ్యాత క్రీడా విశ్లేషకులు చారు శర్మ, భారత క్రికెట్ మాజీ ఒలింపియన్లు పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, అంజు జార్జ్తో పాటు వివిధ క్రీడా ఫెడరేషన్ల ప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, ప్రముఖ క్రీడా జర్నలిస్టులు విశ్వనాథన్ సభనాయక్, మరికొంతమంది సీనియర్ క్రీడా జర్నలిస్టులు భాగస్వాములు కానున్నారు.